కాదేది స్మగ్లింగ్ కి అనర్హమంటున్నారు స్మగ్లర్స్. గోల్డ్, గంజాయి, డ్రగ్స్ తో పాటు ఇప్పుడు మూగ జీవాలను కూడా స్మగ్లింగ్ చేసేస్తున్నారు. విషపూరితమైన వన్యప్రాణులని తెలిసి కూడా విమానాల్లోనే తరలిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఆ వన్యప్రాణులతో స్మగ్లర్లు ఏం చేస్తున్నారు? లాభాల కోసం స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇన్నాళ్లు గంజాయి, డ్రగ్స్, బంగారం లాంటివి విమానాల్లో స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్లు మరో అడుగు ముందుకు వేశారు. ఇక్కడ చూడండి, ఈ బాక్సుల్లో ఏమున్నాయో గమనించారా? ఎస్, మీరు ఊహించింది కరెక్టే. ఇవన్నీ విషసర్పాలు. ఇలాంటి వాటిని స్మగ్లర్లు ఏకంగా విమానాల్లోనే ప్రమాదకరంగా తీసుకువస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇవి పట్టుబడ్డాయి. థాయిలాండ్, సింగపూర్ నుంచి వీటిని ఇండియాకి తీసుకువస్తున్నారు స్మగ్లర్లు. నిజానికి ఇలాంటి వాటిని కార్గోలో తరలిస్తుంటారు. అది కూడా అన్ని నియమ నిబంధనలకు లోబడితేనే అనుమతిస్తారు. కానీ వీటిని దొంగచాటుగా కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి తీసుకువస్తున్నారు స్మగ్లర్లు. వీటిలో 37 పాములు, 6 తాబేళ్లు ఉన్నాయి. వాటితో పాటు 28 రెడ్ టైల్డ్ బ్యాంబూ పిట్ వైపర్లు, 3 స్పైడర్ టైల్డ్ హార్మర్డ్ వైపర్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రాణాలతోనే ఉన్నాయి. ఈ మూగజీవాలను రహస్యంగా భద్రపరిచి ఇండిగో ఎయిర్లైన్స్ 6A1066 విమానంలో తీసుకువచ్చారు. శంషాబాద్లో దిగిన తర్వాత స్మగ్లర్ల ప్రవర్తనపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో ఈ కేసులో 2 అరెస్టు చేశారు. వారిని ముంబైకి చెందిన షేక్ నిజాముద్దీన్, షేక్ అల్తాఫ్ అలీగా గుర్తించారు. బ్యాంకాక్ నుంచి వాటిని తెస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. ఇలాంటి విషపూరితమైన వన్యప్రాణులను ప్యాసింజర్ విమానాల్లో తీసుకురావడం నిషేధం. ఒకవేళ గాలిలో అనుకోని ప్రమాదం జరిగితే దాన్ని ఊహించడం కష్టం. అందుకే వాటిపై నిషేధం విధించారు. ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు, ఫార్మా కంపెనీలకు అధిక ధరలకు వీటిని విక్రయించేందుకు స్మగ్లర్లు వీటిని తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా స్మగ్లర్లు పట్టుబడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు, విమానం గాలిలో ఉండగా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. కానీ విమానం ఎక్కేటప్పుడు కస్టమ్స్ అధికారులు మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు.